బతకాలనా మరి మేము ఈడ? ప్రభుత్వ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్. ఇక్కడ మేము రోజు పనికి పోయి వచ్చిన డబ్బులతో మీరు ఒకసారి ఇల్లు చూడొచ్చు. అంటే ఎలా కట్టుకున్నాం, మేము కష్టపడి కట్టుకున్నాం. మా దగ్గర డబ్బులు ఉంటే పెద్ద పెద్ద బిల్డింగ్ లేపు, కానీ ఇక్కడ మీరు చూస్తే ఒక్కటి కూడా బిల్డింగ్ ఉండదు, అన్ని రేకులు ఇండ్లే. అంటే ఎంత కష్టపడ్డాం. ఇప్పుడు నేను బెడ్రూమ్ ఇస్తాను అది ఇస్తాను అంటున్నాడు. ఎక్కడ ఇస్తాడండి? ఎక్కడో తీసుకెళ్ళి ఇస్తాడు. మరి మా ఉపాధి, మా పిల్లల చదువు అంటే మాతో లెక్కలేదా? మీకు డెవలప్మెంట్ అంటే అసలు ఏంటి? ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? చేసి మా ఇంట్లో మాకు ఉండాలి సార్. మేము కోరుతున్నాం, కష్టపడి మేము రాత్రి పగులు ఇండ్ల గిన్నెలు దోముకుంటాం, మేము కట్టుకున్నాం సార్. మేము మా పిల్లల కోసం మేము భవిష్యత్తు మేము కష్టపడుతున్నాం. కానీ ఈ రోజు మా 2 రేకులు వేసుకున్న ఇండ్లు కూడా కుల్లగొడితే మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. కుల్లగొడితే మేము ఒప్పుకోం సార్. అసలు మేము ఇదే నేను కోరుతున్నాం, మా ఇంట్లో మాకు ఉండాలి, కానీ వాళ్ళ డబ్బులు వద్దు, మాకు ఆయన కట్టించే ఇంట్లో వద్దు, మా సొంతం మాకే ఉండాలి. ఇక్కడ ఏదైనా వాళ్ళు డిసైడ్ చేస్తే గోడనే కట్టుకొని మమ్మల్ని చూడాలి. కానీ ఇప్పుడు గతంలో అన్నారు ఆల్రెడీ ఉన్న ఇళ్ళను కూల్చాము, ఆల్రెడీ ఉన్న ఇళ్ళకి జోలికి రాము అని చెప్పి అన్నారు. కానీ ఇప్పుడు మీకు నోటీసులు ఇచ్చి కేవలం 2 రోజుల టైమే, వారం రోజుల టైమే అంటున్నారు కదా, ఎట్లా? ఒప్పుకోం సార్. మా పిల్లలు మేము ఇన్నే అంట పెట్టుకుంటాం ఆయన పేరు మీద, కానీ మేము ఒప్పుకోము అట్లాంటిది. అంత ఇండ్ల బాసనలు తోముకుంటాం, మేము కష్టపడి కట్టుకున్న ఇండ్లు. మా పిల్లల భవిష్యత్తు ఏందో ఉన్న దాంట్లో 1 రూపాయితో చదివించుకుంటున్నాం. గరీబులు ఎవడికి మాకు ఏమి ఇస్తలేడు. ఓట్లు ఎలక్షన్లు ఇచ్చి కూడా ఆయన గెలిపించినా మాకు ఏమి ఇస్తుండు సార్ అసలు. అందు గురించి మేము మా ఇంట్లో మాకు ఉండాలని కోరుతున్నాం. మేమైతే 50 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. మా మమ్మీ కూడా ఇక్కడే ఉంటాం, మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటాం. 50 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం. మేము మామూలుగా ఉద్యోగాలు చేసుకొని మా పిల్లల్ని చదివించుకుంటాం. మేము ఇక్కడ ఉంటున్నాము, భరోసాతోనే ఉంటున్నాం కదా. మా ఇంట్లో ఉంటాం, మేము ఎక్కడ పోవని ఎక్కడో ఇస్తే మేము ఎక్కడే బతుకుతాం చెప్పండి. ఇన్ని పిల్లల స్కూళ్ళు కాలేజీలు వదులుకొని దూరం ఇండ్లు ఇస్తా అంటే మాకు వద్దు. మాకున్న ఇల్లుకే మాకు ఏదన్నా మాకు ఉపాధి కల్పిస్తే చాలు, అంతమించి మాకు ఇంకేం కోరుకునేది లేదు. ఎమ్మెల్యే ద్వారానే కదా మేము ఎంత కట్టుకున్నాం, వాళ్ళ ద్వారా పర్మిషన్ ఇస్తేనే కదా కొనుక్కున్నాం. డ్రైనేజ్ లైన్ ఉంది, కరెంటు లైన్ ఉంది, అన్ని ఉన్నాయి. మాకు అన్ని ఉన్నాక ఎందుకు కూలగొడతారు? పేద ప్రజలు ఎట్లా కూలగొడతారు? మీరు చెప్పినట్టుగా అమ్మ, గతంలో అధికారులు పర్మిషన్ ఇచ్చారు, కానీ ఇప్పుడు బఫర్ జోన్ లోకి ఎట్లా వచ్చింది మరి? కొత్తగా చేసిండు కదా. అవును అవును, మీరు ఇచ్చింది కదా, ఆయన వచ్చే చేసింది కదా. మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు తీయాలి పేద ప్రజలని? మేము ఇండ్లు కూలగొట్టా మాత్రం అస్సలు ఊరుకోము. చావడానికన్నా సిద్ధవర్తంగా మా ఇంట్లో ఇవ్వడానికైతే అస్సలు ఒప్పుకోము మేము. ఇది బఫర్ జోన్ అంటారు. ఒకసారి మీడియా అది పోల్ ఉందా? ఆ పోల్ మధ్యలో ఉండదు. అది పోల్ మధ్యలో ఉండే. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాడా, నేను పుట్టి పెరిగింది ఇక్కడ. అది మధ్యలో ఉంది. గోడ ఎట్లా కట్టినాడు? ఆడ బిల్డింగ్ ఎక్కడిది? ఇగో ఆడ బ్లూ కలర్ ఉందా? ఆ షెడ్ అక్కడ ఉండే. అది బర్రెలు ఉండేట. నాకు అది ఈడ చిన్నప్పటి నుంచి పెరిగిందని చేసింది నేను. ఇదంతా ఇది ఆడ బిల్డింగ్, ఆ బిల్డింగ్ బతకగలుగుతాం కదా. ఏదైనా మాకు ఉపాధి కల్పిస్తే చేసుకుంటాం. మాకు ఫుడ్ పెట్టమని అడగట్లేదు. మీకు ఎవరు చెండు అక్కదేం మేము ఇచ్చాం మీకు. మాకే మంచిగా మీరు అయింది మరి నాకు 1 రూపాయి పింఛన్ లేదు. మరి నాకు పింఛన్ లేదు, నాకు ఇల్లు లేదు, నాకు రేషన్ కార్డు లేదు. మరి నాకు నేను ఎట్లా బతకాలి మరి? ఇప్పుడు గత ప్రభుత్వం మీ ఇళ్ళ జోలికి రాలేదు కదమ్మా, ఈ ప్రభుత్వం వస్తుంది కదా, ఏంది అసలు దీని పట్ల మీరు ఏమనుకుంటున్నారు? ఇస్తాము అన్నాడు, రేషన్ కార్డు ఇస్తాము మీకు, మళ్ళీ బియ్యం ఇస్తాము ఉచితంగా, రేషన్ కార్డు ఇస్తాము అన్ని అన్నాడు. ఆయనకి వేసిన నేను 2 సార్లు రోడ్డు. మేము ఓట్లు వేసినాము, రేవంత్ రెడ్డికి వేసాము, గెలిపించాము, మంచిగా ఉంటాము అనుకున్నాము. ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఉన్నాము, 25 సంవత్సరాలు అయిపోయింది మినిమం. ఈయనే ఉన్నాం. ఉన్నవాడికి మాకు హైదరాబాద్ తీసుకొచ్చిన ఎందుకు ఎవరు చేయలేదు? ఇంతకుముందు ఎవరు చెప్పలేదు, ఏ ప్రభుత్వం చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్పారు? పబ్లిక్ ఎందుకు పరిశ్రమ చేస్తారు? రాత్రి పోగలు పిల్లలు కష్టపడుతారు, చేస్తారు. పిల్లలు అందరు బయట ఉంటారు. పురుగు పూసి లేకుండా నెగులుతున్నాం. లైట్ వేసుకుని లైట్లు కూడా తీసుకున్నాం, పైసలు మా డబ్బులు తీసుకున్నాం. వాళ్ళు ఎవరు లేదు, డబ్బులు గవర్నమెంట్ ఏం శాంక్షన్ చేయలేదు, ఏం సపోర్ట్ చేయాలి, మాకు ఏం సపోర్ట్ చేయలేదు. కాకపోతే మేము కష్టపడి మేము చేసుకున్నాం. స్తంభాలు, మోరీలు, నల్ల కలెక్షన్ మేము డబ్బులు పెట్టుకుని చేసుకున్నాం. ఎవరు కట్టించారు? ఎవరు చేయాలి? అది ఎంత మంచిగా పబ్లిక్, ఇంత పబ్లిక్ ఉండే ఇష్యూ వేస్తుండే ఎందుకు? ప్రాబ్లం కదా. చిన్న పిల్లలు కూడా ప్రాబ్లం, పెద్దలకు చిన్న పిల్లలు కూడా ప్రాబ్లం. ఏ తెల్లు వస్తుంది, ఏ పాలు వస్తుంది, చిన్నప్పుడు చదువుకొని పెంచుకుని వీడ ఎక్కడ వాళ్ళు పిల్లలు ఎక్కడ వాలి? ఈ టైంలో ఇల్లు కొలుగుతావు, ఎట్లా ఇల్లుగలుగుతావు? దానికోసం చూస్తావా, ప్రసంగం చేస్తావా? మాకు ఎక్కడ గోడ కట్టి మేము అడగాం, మీకు అడగాము కూడా.
ఇంతప్పుడు గోడ వచ్చింది అక్కడ అవతల వైపుకి గోడ కట్టుకునే వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ జరుగుతాం మేము ఇక్కడ జరుగుతాం, వాళ్ళు అక్కడ జరుగుతాం మేము జరగం ఇక్కడ. అది మెయిన్ పాయింట్. ఇంకేమి ఉంటుంది సార్ అదే నాలా పోతుంది నీళ్ళు ఎప్పుడు రాలిపోయి ఇంతవరకు. మేము 20 సంవత్సరాలు ఎప్పుడు నీళ్ళు లోపలికి రాలేదు, ఇక్కడ అసలు రాలేదు. ఆ ట్యాంక్ వల్ల వచ్చిన రాలేదు, గండిపేట అడ్డుగట్లు ఇప్పుడే రాలేదు, మాకు నీళ్ళు రాలేదు, ఒక చుక్క నీళ్ళు రాలేదు. అది మెయిన్ పాయింట్. ఇంకా ఎవరైనా చూడండి ఇక్కడ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు ఈ ఏరియాలో? 25 సంవత్సరాల నుండి ఇక్కడ వస్తున్నాను నేను ఎక్కడ పోను, ఇక్కడ నేను చచ్చి బతికినా కూడా ఇక్కడనే ఉంటాను. నేను గోడ పెట్టుకోవాలంటే పెట్టుకోను, రేవంత్ రెడ్డిని దండం పెడతాం, ఆయన ఏలుకోవను, రాజ్యం ఏలుకోవను, కానీ మా బీదలో తెరువు రావద్దు, మా బతుకులేందో మేము బతుకుతున్నాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు సిపిఎం జిల్లా సెక్రటేరియట్కి సంబంధించినటువంటి పర్సన్ కూడా, నాయకులు కూడా ఉన్నారు, మహేంద్ర గారు. ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయని. మహేంద్ర గారు, అసలు ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? రోజు టీవీలలో స్క్రోలింగ్ చూస్తూ ఉన్నాం, భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. అంబర్పేట సుమారుగా 1200 ఇండ్లు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయని ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ప్రకటనలకే పరిమితమయ్యారు. గతంలో అధికారులు వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించిపోయినట్టే ఉన్నారు తప్ప ఏ ఒక్కరికి కూడా నోటీస్ ఇచ్చినట్టు కానీ ఎక్కలేదు. గోల్నాక లంక ప్రాంతంలో ఒక అనే ప్రాంతం ఒకటి వేసిపోయారు, మూసి అని రాసిపోయారు, అంతే తప్ప మిగిలింది ఎక్కడ ఏం చేయలేదు. అయితే ఈ 1200 ఇండ్లను ఎట్లా తీస్తారు ఏంటి అనేది ఒక మార్క్ లేదు, ఏం లేదు. ఈ ప్రాజెక్టు సంబంధించింది గత ప్రభుత్వంలోనే, టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఆయనేమో దీన్ని 2 పక్కల హైవే చేసి పార్కు మూసిని సుందరీకరణ చేస్తా అని చెప్పాడు. ఈయననేమో మూసి సుందరీకరణతో పాటు అటుపక్క ఇటుపక్క పెద్ద రోడ్లు వేసి దాన్ని మళ్ళీ పార్కులు ఏర్పాటు చేసి నందనవనం చేసి పెద్ద పెద్ద మూసి 2 వైపులా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా అని చెప్తా ఉన్నాడు. అంటే ఈ మా ఇండ్లు తీసుకుంది పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకోవడానికా, ఇక్కడున్న పేదవాళ్ళ మొత్తం గుంజుకోవడానికా, లేకపోతే కాళేశ్వరంలో 1,30,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ గవర్నమెంట్ తెచ్చుకొని దాంట్లో కమిషన్ ద్వారా ఒక 30,000 కోట్ల వరకు తిన్నది. అట్లా ఇది కూడా 1,50,00,000 ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నారు. ఈ 54 ఫీట్లు 56 మీటర్లు మన కిలోమీటర్లు 56 కిలోమీటర్ల ఈ మూసిని ఈ దాని మొత్తం ఇన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకునే ప్రయత్నంలో తప్ప దీని ద్వారా కాంగ్రెస్ వాళ్ళ బలపడాలని, లేకపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళ ఎమ్మెల్యేలకు పంచాలని ఇంకా వేరే ప్రాజెక్ట్ ఏం లేదు. హైదరాబాద్ తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు కులవైపోయి ఇప్పుడు ఈ ఒక ప్రాజెక్టు మీదే ఆ పార్టీకి డబ్బులు రావాలి. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కానీ అట్లాగే టీఆర్ఎస్ కానీ అందరు కుమ్మక్కై బడా పారిశ్రామికవేత్తలను, కాంట్రాక్టులను వాళ్ళకు బాగా లాభాలు వచ్చే విధంగా ఈ ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. పేదవాళ్ళందరినీ కూడా హైదరాబాద్ సిటీ అవతలకు 30 కిలోమీటర్లు తీసుకొస్తా అంటారు. 30 కిలోమీటర్లు తీసుకున్న తర్వాత వాళ్ళ ఉపాధి ఏం కావాలి, వాళ్ళకు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, కాలేజీలకు పోవాలి, స్కూల్లో పోవాలి, అంటే మధ్యంతరం మొత్తం నాశనం అయిపోవాలి మొత్తం కూడా. అంటే ఇలాంటి ప్రాజెక్టులు ఏ వచ్చినా సామాన్య ప్రజల మీద దాడే తప్ప ఉన్నత వర్గాల మీద ఏ ఒక్కరు లేదు. అయితే ఇప్పుడు కొన్ని కుంటలు చెప్తా ఉన్నారు, కుంటల్లో వచ్చే వాటర్ కుంటల్లో ఉంటుంది కాబట్టి అక్కడ బఫర్ జోన్ కానీ ఏదో చూసుకోవచ్చు. ఇది మూసినాల ఎప్పటికప్పుడు నీళ్ళు వెళ్ళిపోతూనే ఉంటాయి, ఇక్కడ నీళ్ళు ఆగవు, ఇవి ఆగే పరిస్థితి నాలా కాదు. ఇది ఎప్పుడు 365 రోజులు అట్లా తిరుగుతూనే ఉంటాయి, వాటర్ వెళ్ళిపోతూనే ఉంటాయి. పెద్ద వర్షం వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ వాటర్ వస్తుంది, తర్వాత గత సంవత్సరం ఎండాకాలంలో సమ్మర్లో కానీ చలికాలంలో కొంచెం వాటర్ పోతూ ఉంటుంది. కానీ దీన్ని పడవలు పెట్టి సుందరీకరణ చేస్తా అంటే సుందరీకరణ చేయండి, సుందరీకరణ చేస్తే అందరికీ మంచిగా పడుతుంది. కానీ ఈ ప్రజల ఇల్లు పోకుండా ఏ ఒక్కరికి కూడా ఇల్లు తీయకుండా పహారీ కూడా నిర్మాణం చెప్పి అటుపక్క ఇటుపక్క లండన్కి వెళ్ళాడు, అట్లాగే గుజరాత్కి వెళ్ళాడు, అక్కడ ఉన్న ఏది ప్రాజెక్టులు చూసి వచ్చాడు కదా, అక్కడ నాలా మూసీలు రకంగా అభివృద్ధి చేసిండు. అక్కడ ఉన్నది 200 మీటర్లే ఉంటుంది అక్కడ. అదే లండన్ అయితే అసలు 100 మీటర్లే లోపల ఉంటుంది, కానీ ఇది 200 మీటర్ల కంటే చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇలాంటి నాలాని 200 మీటర్ సరిపోద్ది. మీ పడవలు తిరగాలన్నా ఏ తిరగాలన్నా చాలా ఆహ్లాదకరం, పార్క్ కట్టాలన్నా చాలా బాగుంటుంది. కాబట్టి కట్టండి, ఏ ఒక్కరి ఇల్లు కూడా తీయకుండా పేదల పక్షాన నిలబడి పేదలకు అభివృద్ధి చేయాలి తప్ప వాళ్ళని నాశనం అయ్యే విధంగా ఈ పరిపాలన కరెక్ట్ కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరొక చోట ఉన్నాము, మూసీ పరివాహక ప్రాంతం అయినటువంటి మరొక చోట గోల్నాక వద్ద కూడా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అదే. సో ఇంకొక వారం రోజులలో మీకు నోటీసులు ఇస్తామని చెప్పి కూడా అంటున్నారమ్మా. వారం రోజులలో మీరు ఖాళీ చేస్తారా లేదా? అసలే చేయం సార్, మేము మాకు 1 కోటి రోజులు వద్దు, మా ఇల్లు మాకే కావాలి, మా ఇల్లు మాకే ఉండాలి. మేము ఈడికే గదులం, మా పారం బయట తెగించడం మేము ఇక ఇంతకెక్కలేదు ఇక మాకు. ఎక్కడ పోవాలి, ఏమి కష్టపడి అవి అన్ని అమ్ముకొని చేసుకొని కట్టుకున్నాం. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాము, అప్పులు చేసినాము, ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు అప్పులో లుక్కుంటారా? 100కి 2 రూపాయలు 3 రూపాయలు మీరు తీసుకొని కట్టుకున్నాము ఇల్లు. ఇప్పుడు మీ ఇల్లు పోయినంటే మీ ఇల్లు పోయినా సంబంధం ఉంటుందా?
ఇప్పుడు లక్ష అప్పులు తీసుకొని కట్టుకున్నాము. ఇప్పుడు ఆయన డబుల్ బెడ్రూమ్ అంటే ఎట్లా పోతామని చెప్పు, మా సొంత ఇల్లు పెట్టుకొని మేము డబుల్ బెడ్రూమ్ ఎట్లా పోతాం? ఎక్కడ అడుగులో వాడితే అక్కడ అడుగులో పోతామా? మా ఇల్లు పెట్టుకొని ఆయన ఉండమని తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి చెప్తున్నాను, మా ఇల్లు మాకే కావాలి. మేము డబుల్ బెడ్రూమ్ మాకు వద్దే వద్దు. అందరు మా పైసలు ఎమ్మెల్యేకి ముట్టాయి, ఎంపీకి ముట్టాయి, ప్రతి కార్యకర్తలకు ముట్టాయి. మేము ఉన్నప్పుడు పైసలు అందరు తీసుకొని మమ్మల్ని ఇక్కడ ఇండ్లు కట్టించారు. ఇవాళ ఇట్లా ఇండ్లు తీసేసామని వస్తుంటే ఒక్కరు వస్తలేరు. ఇక్కడ ఏ పార్టీ వారు వస్తలేరు. ఈ హైదరాబాద్లో ఇంతమంది కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఇంతమంది ఉండరు. మీరు హైదరాబాద్ సమస్తం మేము చూసి మేము వచ్చాము బతకడానికి. ఇక్కడ మంచిగా ఉంటుంది హైదరాబాదు. ఊర్లో ఏం చెప్తాం, ఇక్కడ పోయి హైదరాబాద్లో మంచిగా ఉంటుంది బతకడానికి. అక్కడ ఉండే పాలకులు మంచోళ్ళు, దగ్గర పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఏ జరిగినా రప్పున వస్తారు, కార్యకర్తలు ఉంటారు అని మేము ఇక్కడ వచ్చి చిలకల మీ భూములలో వచ్చి ఈ పక్కన తక్కువ రేటు కానీ కొని అమర్పేటోళ్ళు మాది భూమి అంటే ధైర్యంగా కొన్నాం. ఇప్పుడు మమ్మల్ని వీకేయాలంటే ఎక్కడ పోం. మేము ఎంతమందిని వచ్చినా సరే ఆ బుల్లెట్లకు ఎదురుపడతాం. ఎదురుపడి ఇక్కడనే ఉంటాం. మా ఇల్లు మాకే ఉండాలి. ఎంత మన వాళ్ళు వచ్చినా, ఎన్ని పోలీసులు వచ్చినా మేము ఇడవం, ఇక్కడనే ఉంటాం. మేము మాకు ఇక్కడనే కావాలి ఇల్లు, హైదరాబాద్లో కావాలి ఇల్లు. సమ్మ మీకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు మీరు. డబుల్ బెడ్రూమ్ అసలే వద్దు, మా జాగా మాకే కావాలి అంతే. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, మాకేమొద్దు. మా ఇండ్లు మాకుంటే చాలు. మాకు కరెంటు బిల్లు ఇచ్చేది, నల్లలు ఇచ్చేది, అన్ని ఇచ్చినాక ఇదేంది చెప్పు? రిజిస్టార్లు అన్ని అప్పుడే ఇచ్చేది, లేకుండే మళ్ళీ మాకు ఎందుకు ఇచ్చేది? మాకు పర్మిషన్ లేదని చెప్పేది ఉండే. అవి అన్ని పర్మిషన్ ఇచ్చినాక ఇప్పుడు తీస్తామంటే ఎక్కడ పోతాం మేము? మాకొద్దు డబుల్ బెడ్, మా సొంత ఇల్లు మాకే కావాలి. చూడు బాబు, మేము సొంతంగా పైసలు పెట్టి కొన్నాం, కట్టుకున్నందుకు పైసలు అయినాయి, కొన్నందుకు అయినాయి. మరి మేము ఉంటున్నాం, మమ్మల్ని నువ్వు ఎలగొట్టి డబల్ రూమ్లు ఇవ్వాలని బిచ్చపోలేమా? మేమేమన్నా కట్టుకుంటే ఎలగొట్టుండ్రి. కానీ అన్ని ఖైదాలు గీదాలు అన్నీ ఉన్నాయి. మరి నాకు కొడుకులు కూడా లేరు. నేను ఎక్కడ పోవాలి ఒక్కదాన్ని చెప్పు బిడ్డ? ఇంత గవర్నమెంట్ అన్యాయం చేస్తారా? న్యాయం చేస్తారు లేని వాళ్ళకు. ఏనాడైనా చూసిరా ఇప్పటిదాకా ఇంత అన్యాయం? మేము 70 ఏళ్ళు అయింది నాకు, ఎన్నడూ ఇట్లా అన్యాయం కాలే. సాయం చేసిరు గవర్నమెంట్ మాకు. ఇంత అన్యాయం చేయాలి, అట్లా చేస్తే ఎంత న్యాయం ఇది చెప్పు? ఎక్కడ పోతాం? గింత ముసలిళ్ళం ఎక్కడ పోవాలి మేము? అయ్యా మాకు అలా ఇయ్యలేదు, మాకు చోటు కొనుక్కున్నాము. మాకైతే వాళ్ళు డబుల్ రూమ్ పెట్టు ఈయన పడిసి వస్తాం మేము. మేము అక్కడ వెళ్ళిపోము, మేము ఇక్కడ ఉండము. 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయ్యా మేము ఉండబట్టి ఇక్కడ. మమ్మల్ని ఇప్పుడు తీసేస్తామంటే ఎక్కడ తాగాలి మేము? అందరం ఈ పిల్లలు పెట్టుకొని ఎక్కడ పోవాలి మేము? ఎక్కడ పోవాలి మేము చెప్పు? ఇప్పుడు నీళ్ళు కూడా మాకు వస్తున్నది అయ్యమన్నా, ఎందుకు రావాలి అట్లా? ఇక్కడ కబ్జాలు చేసి కట్టుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. ఇక్కడ అందరు కష్టం చేసుకొని కొన్నారు, ఇక్కడ కొనుక్కొని కట్టుకున్నారు. ఇక్కడ ఇప్పుడు పొద్దున్న లేచి రాత్రి కరెంటు పోయిందంటే భయపడుతారు పబ్లిక్, ఎప్పుడు ఏమవుతుందా అని చెప్పి. ఇప్పుడు పాములు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అంటే మేము ఎందుకు డైరీ చేసి ఉంటున్నాం? మేము పైసా పెట్టినాం. ఇక్కడ మేము కబ్జా చేసుకున్న వాళ్ళం అయితే మమ్మల్ని నిలగొట్టుర్రి. కబ్జాలు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాకు అమ్మిన వాళ్ళు మరి వాళ్ళ దగ్గర పెట్టుర్రి, మరి పిటి కేసులు పెట్టుర్రి వాళ్ళ మీద. మీరు అట్లెట్లా అమ్మిరు అని చెప్పి చెప్పిండు కదా రేవంత్ రెడ్డి సార్, చెప్పారు కదా ఏమని? కబ్జాలు చేసిన వాళ్ళం మేము యాక్షన్ తీసుకుంటామన్నారు. మరి వాళ్ళ మీద తీసుకోండి, మరి మాకు రెమ్యునేషన్ ఇవ్వను, మరి మాకు ఇచ్చేయమన్నారు. మరి మేము అన్నీ అమ్ముకొని కట్టుకున్నాం. మేము ఇక్కడ కబ్జాలు చేసుకొని ఏదో దొంగతనాలు చేసి రౌడీజం చేసి చేసింది కాదు. ఇక్కడ అందరం కష్టపడ్డవే. ప్రతి ఒక్కరు పొద్దున్న 6 గంటలకు ఇళ్ళల్లో పని చేయనిగా పోతారు. అందరు గరీబోళ్ళే. ఇక్కడ అది ఒకటి గుర్తు పెట్టుకొని ఏదో ఒకటి చేయరు, అంతేగాని ఇల్లు కాల్ చేయమంటే ఎవ్వరు చేయరన్న. సావానికి కూడా రెడీ ఉన్నారు. కులగొడతారా? కులగొడురే. అదే ఇంట్లో ఉంటాం మేము, మమ్మల్ని చంపేసే చేసుకోమని. మరి అంతే, అంతమించి ఇంకేం లేదన్న. అంటే అమ్మా మీరు అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళ ఇళ్ళ జోలికి రాము, కేవలం కొత్తగా కట్టేటువంటి ఇల్లే కూల్చేస్తామని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు మీ ఇళ్ళకి కూడా నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కదమ్మా. మాకేం వద్దు, మా ఇల్లు మాకు కావాలి. మాకు ఆయన దగ్గరికి నుంచి పైసా వద్దు, దండం వద్దు, ఏం వద్దు. మా సంపాదనతో మేము కొనుక్కున్నాం. మా సంపాదన మీద ఆయన ఆశ పడద్దు. మాకు అసలు ఆయన మా ఆశ పడద్దు. మాకు నీళ్ళు వస్తున్నాయి, మేము ఇట్లా చచ్చిపోతున్నామని ఆయన దగ్గర పోయి చెప్పలే, ఎంక్వైరీ చేయలేము మేము అసలు ఆయన దగ్గర పోయి మేము. కానీ ఆయననే మా ఆస్తికి ఎగబడ్డాడు. మేము కష్టపడి ఆస్తికి ఆయన ఎగబడి మా దగ్గరకు వస్తున్నాడు. కానీ